మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. డబ్బు అనేది ఒక మనిషి ప్రాణం నిలబెడుతుంది, ప్రాణం కూడా తీస్తుంది, ఎంతటి దుర్మార్గాన్నైనా కూడా చేయిస్తుంది. దానికి ఉదాహరణ కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న రత్నకుమార్ వీరభద్రం స్వాతిల కథ. వీరి కథ మనం వింటే ఒక చిన్నపాటి సినిమానే మనకి తలపిస్తుంది. ఎక్కడో మనగూరులో పుట్టి అక్కడ వివాహం చేసుకొని భర్త చనిపోవడంతో జీవనాధారం కోసం అయ్యి స్వాతి కొత్తగూడెం వచ్చి ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటే అక్కడే పరిచయం అయ్యాడు వీరభద్రం. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత 5 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధంలో ఉన్న వారికి రెండు సంవత్సరాల కిందట మరొక అమ్మాయితో వీరభద్రంకి వివాహం కూడా జరిగింది. అయినా కూడా ముగ్గురు కూడా కలిసి ఒకే ఇంట్లో కొన్ని నెలల పాటు ఉన్నారు. అదే క్రమంలో ఆ పాఠశాలలో ఉద్యోగం బంద్ చేసి చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టారు వీరభద్రం. ఇటు స్వాతి ఏమో ప్రముఖ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న తరుణంలో అక్కడ పరిచయం అయ్యాడు రత్నకుమార్. సహ ఉద్యోగి అయిన రత్నకుమారికి సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి 16 లక్షల రూపాయలని తీసుకున్నారు స్వాతి ఉన్న వీరభద్రం. తీరా అప్పు సప్పు చేసుకొని ఎక్కడెక్కడి నుంచో తినక డబ్బులు తీసుకొచ్చి రత్నకుమార్ వీరికి ఇవ్వగా వీరు కాస్త మోసం చేశారు. 2 నెలల కింద సెప్టెంబర్ నెలలో రత్నకుమార్ వారి భార్య కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ కథ అక్కడితో అయిపోలేదు. దాంతో పోలీస్ ఇంట్రోగేషన్ మొదలైంది. ఆ ఇంట్రోగేషన్ కాస్త వీరభద్రం స్వాతిల పీకల మీదకి వచ్చింది. దీంతో ఇరువురు కూడా తరచుగా గొడవలు పడడంతో వీరభద్రం భార్య పుట్టింటికి వెళ్ళిపోగా వీరిద్దరే ఉన్న క్రమంలో వీరి గొడవ కాస్త పెద్దదైపోయి ఎలాగైనా స్వాతి అడ్డు తొలగించుకోవాలి, నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో వీరభద్రం స్వాతిని అతి కిరాతకంగా చంపి తన పొలంలోనే పాతి పెట్టడం జరిగింది. సో నా వెనుక విజువల్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడే అంత అమ్మాయిని అతి కిరాతకంగా 20 ముక్కలుగా నరికి ఒక గోనె సంచిలో వేసి వీరభద్రం తల్లి అంటే ఇక్కడ తనకి తల్లి ప్రేమ అనేది అడ్డం వచ్చి ఆమె కూడా వీరభద్రానికి సహాయం చేసి ఒక అమ్మాయిని అతి దారుణంగా అక్కడ పాతి పెట్టడం అయితే జరిగింది. దీంతో అంటే 2 నెలల కిందటే మొదలైన ఈ కథ అంతా విషాదంగా అంటే అటు డబ్బులు తీసుకున్న స్వాతిని చంపేశారు, డబ్బులు ఇచ్చిన రత్నకుమార్ చనిపోయాడు. కర్మ అని దీన్నే అంటారేమో. 3 నెలల కిందట స్నేహితుడైన రత్నకుమార్ దగ్గర డబ్బులు తీసుకొని వారిని మోసం చేయగా వారు అప్పుల బాధ తట్టుకోలేక వారు సూసైడ్ చేసుకొని చనిపోవడం. ఇటు కరెక్ట్ గా 1.5-2 నెలల వ్యవధిలో ఈ అమ్మాయిని డబ్బులు తీసుకున్న అమ్మాయి స్వాతి ఎవరైతే ఉన్నారో తను నమ్ముకున్న వ్యక్తే వీరభద్రం అతి కిరాతకంగా చంపడం అయితే జరిగింది. సో ఇలాంటి సంఘటనతో కొత్తగూడెం మరొకసారి ఉలిక్కి పడింది.